హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఎల్ బ్లాగ్స్. మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే నా పేరు లక్ష్మీ దివ్య. ఇంకా నా ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇవాళ ఇంట్లోనే ఈజీగా చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. మీరు కూడా చూసేసేయండి. ఫస్ట్ అయితే మనం పచ్చిమిరపకాయల్ని మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఎందుకనంటే సాల్ట్ కారం అనేది బాగా వాటికి పడుతుంది. అలాగే పొడవుగా ఆనియన్స్ని కట్ చేసుకోవాలి. అలాగే సన్నగా కొత్తిమీర పుదీనాను కూడా కట్ చేసుకోవాలి. వీటన్నిటిని మనము ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ లోపల మనము ఒక ప్యాన్ తీసుకొని 500 గ్రామ్స్ ఆఫ్ చికెన్ని నీట్గా వాష్ చేసుకోవాలి. ఎలాచీని అలాగే చెక్క మొగ్గని బాగా క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఎందుకనంటే ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి. అలాగే కారం, పసుపు, జీరా పౌడర్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, బిర్యానీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, అనాసి పువ్వు కొద్దిగా, తర్వాత కొంచెం పెరుగు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. దీన్నంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 30 మినిట్స్ పాటు మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఈ లోపల మనము 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. బాస్మతి రైస్ అనేది ఎక్కువసేపు నానబడలేదు. ఎందుకనంటే రైస్ అనేది విరిగిపోతుంది. సో అందుకోసంగా మనం రైస్ అనేది ఎక్కువసేపు నానబెడితే మనకి బిర్యానీ అనేది పొడి పొడిగా రాదండి. సో అందుకని రైస్ అనేది నానపెట్టాల్సిన అవసరం లేదు. సో మనం ఈ లోపల ఒక 5 మినిట్స్ అలా ఈ ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా నానపెట్టుకుంటే సరిపోతుంది. ఈ లోపల మనం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని షాజీరా, ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, చెక్క మొగ్గ, అలాగే పచ్చిమిరపకాయ, బిర్యానీ ఆకు వేసుకోవాలి. సో ఆనియన్స్, పచ్చిమిరపకాయ అనే బాగా పచ్చివాసన పోయేదాకా రోస్ట్ చేసుకోవాలి. ఒకసారి బాగా వేగిన తర్వాత మనము ముందుగా నానబెట్టుకున్న చికెన్ని దాంట్లోకి వేసుకోవాలి. సో చికెన్ అనేది ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకు అనంటే ఒక 75 to 80% కుక్ అయితే సరిపోతుంది. ఎందుకనంటే మళ్ళీ అది రైస్తో పాటు కుక్ అవ్వాలి కాబట్టి ఒక 75 to 80% కుక్ అయితే సరిపోతుంది. తర్వాత మనము ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సో నేను ఇక్కడైతే ఈ మసాలా వేస్ట్ అవ్వకుండా దీంట్లోనే వాటర్ పోసుకుంటున్నానండి. సో రైస్ వేసుకున్న తర్వాత 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసేసుకోవాలి. తర్వాత లైట్గా పక్కన నుంచి మిక్స్ చేసుకోవాలి. ఎందుకు అనంటే రైస్ అనేది విరిగిపోతుంది కాబట్టి. అలాగే ముందుగా కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, అలాగే హాఫ్ లెమన్ని పిండుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్ కానీ గీ వేసుకోవాలి. గీ ఎందుకు వేసుకోవాలంటే మనకైతే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే కింద అడుగు అనేది అంటుకోదు. సో మనకి ఈ టైంలో కొంచెం కారం, ఉప్పు సరిపడకపోతే ఇప్పుడు వేసుకొని మూత పెట్టేసుకోవాలి. రైస్లో కొంచెం నీరు తగ్గినాక దగ్గరికి వచ్చేప్పటికి మనము ఈ లోపల మనం ఇంట్లో వాడుకునే దోస పెనాన్ని పక్కన ప్రీహీట్ చేసుకోవాలి. ఇట్లా నీరుగా వచ్చింది అన్న తర్వాత మనము ఆ ప్రీహీట్ చేసుకున్న ప్యాన్ మీద మన బిర్యానీ ఏదైతే చేసుకున్నామో ఆ ప్యాన్తో సహా దాని మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకున్న తర్వాత మనకి వాటర్ అనేది ఫుల్ డ్రై అయిపోయి బిర్యానీ అనేది మనకి పొడి పొడిగా ఎంతో యమ్మీ అయిన బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.